రెండో రకం ఏంటంటే ఎటువంటి తప్పుడు పనులు చేయకుండా ఈ దేశానికి బ్యాడ్ నేమ్ తేకుండా ఉండడం. ఈ రెండు రకాలుగా కూడా మన దేశాన్ని మనం గుర్తింపు తీసుకురావచ్చు. అది గుర్తుంచుకోండి పిల్లలు. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయడాలు, చెత్త తీసుకెళ్ళి అక్కడే రోడ్ల మీద పడేయడాలు మన దేశంలో ఉండే పెద్ద ప్రాబ్లం. యూరోప్ కంట్రీస్ చూస్తే మీరు వీడియోలు చూడండి, రోడ్లన్నీ అద్దాల్లాగా ఉంటాయి. కారణం ప్రతిదీ గవర్నమెంట్ వచ్చి తొడవదు రోడ్లు ప్రతిరోజు ప్రతి క్షణం. మనలోనే ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీరు చేయగలరు. అది మన చేతిలో ఉన్నదే. మనం తిన్న వస్తువుని డస్ట్బిన్లో వేయడం చిన్న విషయం అది కదండి. ఇలాంటివి ఈ వయసు నుంచి అలవాటు చేసుకుంటే ఒక డిసిప్లిన్ వెల్ సిటిజన్గా మారడానికి కృషి చేద్దాం మనందరం. మీరు కూడా అదే దిశలో కృషి చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. తదుపరి సీనియర్ తెలుగు ఉపాధ్యాయులు మిత్రులు శ్రీ యు త్రినాథరావు గారిని వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని అందివ్వగలని కోరుచున్నాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వేదికనున్న మన పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి, అలాగే ముఖ్య అతిథులు, మన పాఠశాల అభివృద్ధిలో అత్యంత కీలక భాగస్వామ్యం పొందుతున్నటువంటి మరి పెద్దలు కనకరాజు గారికి, అలాగే మన తాలూకా తదితర పాఠశాల ఉపాధ్యాయుల బృందం అందరికీ కూడా నా యొక్క అభినందన వందనములు. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఘంటసాల గారు ఒక చక్కని పాట పాడారు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. మనం ఈ సందర్భంగా మన భరతమాతకి మనం అందరం కూడా జేజేలు అర్పించాలి. ఎందరో మహనీయులు త్యాగము, కృషి, సేవ, చివరికి వారి ప్రాణాలను సైతం అర్పించి మనకి స్వాతంత్ర్య ఫలాలను అందించారు. ఆ ఫలాలను మనం ఆరగిస్తూ మన తరువాతి తరాల వారికి కూడా మనం యొక్క స్వేచ్ఛ అమృత ఫలాలని అందించాలి. దానికి తగిన విధంగా మన అందరం కూడా తగిన విధంగా వ్యవహరించాలి. ముందుగా దేశభక్తి కలిగి ఉండాలి. ఆ దేశభక్తి ఎవరిని చూసి నేర్చుకోవాలి? స్వాతంత్ర ఉద్యమంలో పూర్తిగా వారి జీవితాలని అర్పించినటువంటి వారిని చూసి మనం నేర్చుకోవాలి. దేశభక్తి అంటే ఏమిటి? దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ రక్షణ కోసం మనం ఆలోచన చేయడం, తగిన విధంగా వ్యవహరించి దేశం తాలూకు బాగు కోసం ఆలోచనతో పాటుగా ఆచరణ చేయడమే దేశభక్తి. మరి అలాంటి దేశభక్తిని మనం కలిగి ఉండాలి. మరి మన దేశంలో ఎంతో గొప్ప విషయాలు ఉన్నాయి. అదే ఘంటసాల గారు ఇలా అన్నారు, ఇలా పాడారు. త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి. త్రివేణి సంగం ఎంతో, గంగా, యమున, సింధు, కావేరి, గోదావరి, కృష్ణ ఇలాంటి ఎన్నో పుణ్యనదులు ఉన్నాయి. వాటిని మనం సంరక్షించుకోవాలి. ఎలా? ఉదాహరణకి పుష్కరాలు అవుతున్నాయి. అలాంటి సందర్భంలో మన యొక్క పుణ్య నదులను మనం ఒక విధంగా పాడు చేస్తున్నాం. స్నానాలకి పవిత్రంగా వెళ్ళాలి అందులో స్నానానికి. కానీ
ప్రయాణంలోన దిగి వెంటనే వెళ్ళి ఇలా నేరుగా స్నానాలకు వెళ్ళడం చేస్తున్నారు. పెద్దలు చెప్తూ ఉంటారు, కానీ అక్కడ ఆచరణ అనేది జరగట్లేదు. అంటే మనకి దేశ సంపదను మనమే ఒక విధంగా పాడు చేసుకుంటున్నాం. మన నాగావళి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మన శ్రీకాకుళంలో నాగావళి నది భగవంతుడు మనకి అన్నీ కూడా పవిత్రంగా ఇస్తున్నాడు, మనమే కోరి పాడు చేసుకుంటున్నాం. మరి వ్యక్తిగత బాధ్యత అనేది మనం కలిగి ఉండాలి. అదే దేశభక్తి. ఎవరికి వారు ఎవరో చేస్తారని కాదు, మనకు మనం ఎంతవరకు బాధ్యత వహిస్తున్నాం. రాజ్యాంగంలో మనకి హక్కులు, పౌర హక్కులు ఉన్నాయి. అలాగే దానితో పాటుగా పౌర విధులు, ప్రాథమిక విధులు ఉన్నాయి. హక్కులతో పాటు హక్కులని మనం కోసం పోరాడుతున్నాం, కానీ విధులు మన తలకు బాధ్యత ఏంటి? దేశం మనకేమి ఇచ్చిందని కాదు, మనం దేశం కోసం ఏం చేశాం అనేటువంటి విషయాన్ని మనం ప్రస్తావించుకోవాలి. అలాగే కాబట్టి స్వచ్ఛ భారత్ అని మన ప్రధానమంత్రి గారు ఒక నినాదం ఇచ్చారు. స్వచ్ఛ భారత్ అని మనం అనేసినంత మాత్రాన స్వచ్ఛత అయిపోదు. ఎవరికి వారం పరిశుభ్రత విషయంలో జాగ్రత్త పడాలి. ఇకపోతే అదే ఘంటసాల గారు ఏమన్నారు, 4 వేదములు పుట్టిన భూమి. ప్రపంచంలో ఏ దేశానికి మన దేశంకి ఉన్నంత ప్రాధాన్యత ఇంకొకటి లేదు, మరి ఒక దేశానికి లేదు. గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి, పంచశీల బోధించిన భూమి, భారత మాతకు జేజేలు. అలాంటి గొప్ప గొప్ప గ్రంథాలు, ఆధ్యాత్మిక సంపదని మన భరతమాత మనందరికీ ఇవ్వడం జరిగింది. అలాంటి అందులో సారాన్ని గ్రహించడం, దానిని ఆచరణ చేయడం, ముందుకు వెళ్ళడం, తద్వారా మన భారతదేశాన్ని ఒక అగ్రగామి దేశంగా నిలబెట్టవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి విద్యార్థులుగా మీరు నేటి నుంచి మంచి క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఇవన్నీ సాధించాలి అంటే మార్గము, ఒక భవనానికి పునాది ఎలాగో విద్యార్థికి క్రమశిక్షణ అటువంటిది. క్రమశిక్షణ ద్వారా మంచి చక్కటి విద్యావంతులుగా మీరు మారగలరు. ఆ విధంగా మనందరం కూడా మన భారతదేశ అభివృద్ధికి పోటపడుతూ ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. అదే మనం భరతమాతకి మనం ఇచ్చినటువంటి నిజమైనటువంటి మన తాలూకా సేవలు. ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినంత వరకు. థ్యాంక్ యూ సార్. సార్ ఏ సందర్భంలో మాట్లాడినా సందర్భోచితంగా చక్కటి సందేశాన్ని ఇవ్వటం పరిపాటి. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ, మన పాఠశాలలో ఏ కార్యక్రమం జరిగినా మన పిల్లల యొక్క పేరేంటి, ఈ సార్ పేరు నాకు తెలీదు, ప్రతిసారి కూడా స్వచ్ఛందంగా ఇక్కడికి విచ్చేసి చివరి వరకు ఉండే కార్యక్రమాలంతటినీ కూడా వీడియో తీయటం ఆయన యొక్క అలవాటు. ఎన్ని పనులున్నప్పటికీ కూడా వాలంటీర్గా ఇక్కడికి విచ్చేస్తుండడం చాలా కార్యక్రమాల్లో చూశాను. వారికి సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, తదుపరి మిత్రులు శ్రీ కె కిషోర్తము 2 నిమిషాలు రండి సార్. రెండు నిమిషాలు తమ్ముడు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని అందివ్వగలని కోరుకుంటూ, తదుపరి మిత్రులు శ్రీ వసంతరావు గారు రెడీగా ఉండాలి. డయాస్ మీదకి వచ్చి కూర్చోండి. పిల్లలందరికీ కూడా 80వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వేదిక మీద ఉండేటటువంటి పెద్దలకి, ప్రధానోపాధ్యాయులకి, తదితర ఉపాధ్యాయులందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
స్వాతంత్రం కోసం ఎంతోమంది పోరాటాలు చేశారు, అవన్నీ చరిత్ర. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అసలు? మనము మన దేశాన్ని అభివృద్ధి చేయడానికో, లేకపోతే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికో, లేకపోతే మనం ఉంటుండేటటువంటి మన వీధిని, మన సమాజాన్ని మనం ఎప్పుడైనా ఒక్క మంచి పని, నేను ఈరోజు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి స్కూల్కి వచ్చేటప్పటికి దేశానికి ఉపయోగపడేది, లేకపోతే రాష్ట్రానికి ఉపయోగపడేది, సమాజానికి ఉపయోగపడేటటువంటి ఒక్క మంచి పని అయినా ఎప్పుడైనా మనం చేసామా? మనము ఎప్పుడైతే సమాజానికి ఉపయోగపడేటటువంటి పని చేస్తామో ఆ రోజు మనము ఖచ్చితంగా దేశానికి స్వతంత్రం వచ్చింది అనేటటువంటి దాన్ని మనం నిరూపించుకోగలం. ఎంతోమంది ఇక్కడ చెప్పారు రోడ్లు బాగోలేవని. అవన్నీ ఎప్పుడు బాగుంటాయి? మనలో మార్పు వస్తేనే బాగుంటాయి. మనం ముందు మన ఇంట్లో నుంచి కవర్ బయటపడేస్తాం, చెత్తోడికి వెయ్యము. మరి ఇంకెప్పుడు దేశం బాగుపడుతుంది? మన ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి. ఏదైనా ముందు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. ఇందులోన ఒక 20% మంది స్టేడియంకి వెళ్ళారు, ఒక 10% మంది ఇక్కడ కూర్చున్నారు, ఒక 40% మంది ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఉన్నారు. అది మన తాలూకా స్వాతంత్ర దినోత్సవం, దేశానికి ఇచ్చేటటువంటి గౌరవం. మనం ప్రతి సంవత్సరం చెప్పుకోవడమే, అరే ఆగస్టు 15 అంటే జాతీయ పండుగ. సంక్రాంతికి కొత్త బట్టలు వేసుకోవడం కాదు, దీపావళికి టపాసులు కాల్చడం కాదు, రిపబ్లిక్ డే, ఆగస్టు 15 ఇలాంటప్పుడు మనము స్కూల్లో అటెండ్ అవ్వకపోయినా ఎక్కడైనా సరే జెండా ఎగరవేసేటటువంటి ఏ కార్యాలయం దగ్గరైనా, ఏ ప్రాంతం దగ్గరైనా మనం హాజరవ్వాలి. మన స్కూల్లో ఉన్న సగం మంది పిల్లలు ఒకటింట్లో ఇప్పుడు కొంతమంది ఆడపిల్లలు లేకపోయి ఉంటారు. అది మనం దేశానికి ఇచ్చేటటువంటి విలువ. మనం మాత్రం స్వాతంత్ర దినోత్సవం కోసం స్కూల్లో రూములు డెకరేట్ చేస్తామండి, జెండాలు వేసుకుంటామండి, ఆటలు ఆడించండి. అది కాదు. మన నుంచి మార్పు అనేటటువంటిది మన నుంచి ముందు మొదలు కావాలి. దేశాన్ని బాగు చేయాలంటే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయి ఆర్మీలో చేరిపోతే కాదు. నీలో క్రమశిక్షణ, నువ్వు చదువుతున్నాడు కాబట్టి నీ చదువుని నువ్వు డిసిప్లైన్గా ఉంటే అదే దేశానికి చేసేటటువంటి పెద్ద మేలు. నువ్వు ఒక ఉగ్రవాదిగా లేకపోతే ఒక తీవ్రవాదిగా మారకుండా దేశాన్ని కాపాడేటటువంటి ఒక మంచి పౌరుడిగా బతికితే అదే దేశానికి నువ్వు ఇచ్చేటటువంటి విలువ. చెప్పింది కూడా మనం సగం మంది వినేటటువంటి స్థాయిలో కూడా ఉండట్లేదు. కాబట్టి ఈ రోజు నుంచి అయినా దేశానికి, సమాజానికి ఉపయోగపడేటటువంటి మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారని, మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటారని నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. మళ్ళీ ఒకసారి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ తమ్ము ఎప్పుడు మాట్లాడినా చాలా ఎమోషనల్గా చక్కగా వారి యొక్క అభిప్రాయాల్ని తెలియచేయటం అనేది ఆయన యొక్క ప్రత్యేకత. మీకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ తదుపరి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీ పొదిలాపు వసంతరావు గారిని వారి యొక్క సందేశాన్ని అందివ్వగలని కోరుచు. సభాయ నమః. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కనకరాజు సార్ గారికి, అలాగే ప్రధానోపాధ్యాయులకి, మిగతా నా తోటి ఉపాధ్యాయులకు, అలాగే విద్యార్థులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు చాలామంది సార్స్ మీకు చెప్పారు. అదేవిధంగా మీరు ఇటువంటి పోరాటాలు చేయవలసిన పని ఏమీ ఇప్పుడు లేదు. మీరు చేయవలసిందల్లా ముందు మీరు చక్కగా చదువుకోవడం, ముందు దేశాన్ని అభ్యంతరం తర్వాత విషయం, ముందు మీ కుటుంబాన్ని మిమ్మల్ని ఉద్ధరించండి. ముందు మీరు బాగుపడండి, మీ తర్వాత మీ కుటుంబం బాగుపడుతుంది. మీ కుటుంబం బాగుపడితే ఆటోమేటిక్గా మీ ఊరు బాగుపడుతుంది. మీ ఊరు బాగుపడితే దాని అంతటా అదే దేశానికి బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. కాబట్టి మీరు అభివృద్ధి అవ్వండి, దేశాభివృద్ధిలో భాగం కండి. చాలామంది ఇప్పటికీ కూడా అన్డిసిప్లిన్గా ఉంటున్నారు, అది చాలా బాధాకరం. ముందు మిమ్మల్ని మీరు మార్చుకోండి. మన కోసం, ఈనాటి కోసం ఎంతోమంది స్వాతంత్రోద్యమ నాయకులు తమ ప్రాణాలను సైతం అర్పించారు. 20 సంవత్సరాల్లోపే చాలామంది చనిపోవడం జరిగింది. మీరందరూ ఎಷ್ಟో చదివే ఉంటారు. అవన్నీ ఇప్పుడు చెప్తే మరి మీకు కాలాతీతం కాబట్టి మీకు అన్నీ తెలుసు, అందరికీ తెలుసు. అయినా ఏమీ మనం
పాటించాం. కాబట్టి మీరందరూ నేను ఒకటే కోరుకుంటున్నాను, విద్యార్థులందరూ శుభ్రంగా చదువుకోండి, మీరు ముందు డెవలప్ కండి. అదే మన దేశానికి ఇచ్చే అతి పెద్ద బహుమతి. ఈ సందర్భంగా చాలామంది నాయకులు తమ కుటుంబాలను సైతం విడిచిపెట్టి ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. ఈరోజు మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి కారణం అయ్యారు. అటువంటి వాళ్ళందరినీ ఒకసారి మనం స్మరించుకుందాం. అది మన సంప్రదాయం కూడా, వాళ్ళకి ఇచ్చే గౌరవం కూడా. నేను కొంతమంది నాయకుల పేరు చెప్తాను, మీరు కూర్చొని జై అని ఒకసారి వాళ్ళకి జై కొట్టండి. ఓకేనా? భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, మహాత్మా గాంధీకి, మహాత్మా గాంధీకి, మహాత్మా గాంధీకి, జవహర్లాల్ నెహ్రూకి, జవహర్లాల్ నెహ్రూకి, జవహర్లాల్ నెహ్రూకి, సుభాష్ చంద్రబోస్కి, నేతాజీ సుభాష్ చంద్రబోస్కి, నేతాజీ సుభాష్ చంద్రబోస్కి, సర్దార్ వల్లభాయ్ పటేల్కి, సర్దార్ వల్లభాయ్ పటేల్కి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, అల్లూరి సీతారామరాజుకి, అల్లూరి సీతారామరాజుకి, భగత్ సింగ్కి, భగత్ సింగ్కి, స్వాతంత్రోద్యమ నాయకులందరికీ, స్వతంత్రోద్యమ నాయకులందరికీ. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదం. ధన్యవాదాలు సార్. మేడమ్స్ ఎవరైనా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మేడం గారు. తదుపరి గౌరవనీయులు శ్రీ కనకరాజు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దయచేసి. విద్యార్థులలో ఎవరైనా ఉపన్యసించదలిస్తే దయచేసి రండి వేగంగా. ఇప్పుడే క్రమశిక్షణ కోసం మాట్లాడారు సార్, క్రమశిక్షణ అని. Respected HM sir, teachers and all my dear friends, today we all are gathered here to celebrate our 80th Independence Day of our beloved nation India. 8 decades ago, on 15 August 1947, our India broke free from the chains of colonial British rule and breathed the air of freedom. As a student of class 8, when I read about history, I realized that this freedom is not for free. It was earned by tears, sweat, and ultimate sacrifices of many brave souls. Today, we pay our deepest tribute to legends like Mahatma Gandhi, Subhash Chandra Bose, Bhagat Singh, and Sardar Vallabhbhai Patel. And we also bow our head to many millions of unnamed freedom fighters whose courage made our present possible. And look at the Tiranga flying high above us. Its 3 colors denote courage, peace, and growth. From the last 79 years, India was grown from a struggling nation into a global powerhouse of science, technology, and sports. From the last 79 years, on this Independence Day, let us pledge to be a honest person who builds but doesn't break, and make our school, our community, and our India proud. Thank you all. Happy Independence Day. Jai Hind, Jai Bharat. Well done, Vijay Sriram. You have done your job very well. Sorry.
గర్ల్స్ ఎవరైనా మాట్లాడతారమ్మా? 9th క్లాస్ లోహిత్ సారీ, కమ్ టు ద డయాస్. కేకలు వేయకండి, చప్పట్ల వరకే. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ టీచర్స్ అండ్ మై ఫ్రెండ్స్. ఈరోజు ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నామంటే దానికి కారణమైన చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ని మనం ముందుగా ఈరోజు గుర్తు చేసుకోవాలి. తరువాత మిగతావి ఇంకేవైనా గుర్తు చేసుకోవచ్చు. ఈరోజు మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నామంటే ఆ రోజుల్లో ఎంతోమంది లైఫ్స్ సాక్రిఫైసెస్ చేయడం వల్ల ఈరోజు మనం ఎంత హ్యాపీగా ఎంత ప్రౌడ్గా ఇండిపెండెన్స్ డే ఎలా జరుపుకుంటున్నాం. అలాగే మనకు తెలిసిన ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు, ఇంకా మనకు తెలియకుండా చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ లైఫ్ని సాక్రిఫై చేసి మనల్ని ఇండిపెండెంట్గా ఈరోజు నిలబెట్టారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలా ఫ్రీడమ్ ఫైటర్స్ అనేవాళ్ళు వెళ్ళి మనకి ఫ్రీడమ్ అనేది తెచ్చారు. కొంతమంది వైలెన్స్లో వెళ్ళి పోరాటం చేస్తే ఇంకొంతమంది నాన్ వైలెన్స్లో వెళ్ళి పోరాటం చేశారు. అంటే అహింస మార్గంలో సగం మంది వెళ్ళారు, హింస మార్గంలో సగం మంది వెళ్ళారు. సుభాష్ చంద్రబోస్ నాన్ వైలెన్స్లో వెళ్ళారు. తరువాత మహాత్మా గాంధీ అలాంటి వాళ్ళు వైలెన్స్ మార్గంలో వెళ్ళారు. ఇంకా మనం ఈరోజు జరుపుకుంటున్నామంటే కారణమైనటువంటి అందరు ఫ్రీడమ్ ఫైటర్స్ని ఒకరోజు ఒక 5 నిమిషాల పాటు మనం తరువాత సార్ చెప్తారు తలుచుకుందాం. తరువాత ఇంకేంటంటే మన యూత్ అనేది మన ఇండియాకి బ్యాక్ బోన్గా ఉండాలని నిన్న మేము వెళ్ళాం ఎస్ఆర్ఐ డిబేట్కి, అక్కడ కూడా వాళ్ళు అలాగే చెప్పారు సార్. యూత్ అనేది ఇండియాకి ఒక బ్యాక్ బోన్. వాళ్ళే ఫ్యూచర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మోడల్ అండ్ ఏఐ టూల్స్, ఈ రోజుల్లో ఏఐ వచ్చిందంటే ఇండియా లాస్ట్లో ఉంది. దానికి కారణం ఎవరు? మన యూత్. ఇండియా బ్యాక్ బోన్ అంటున్నారు అందరూ మన యూత్ని. మనమే చేస్తున్నాం. అసలు మన ఎడ్యుకేషన్ని సరిగ్గా చేసుకోకుండా ఏఐ టూల్స్ని ఇంకేంటి నేర్చుకుంటాం. తరువాత ఇంకా ఇలాంటివన్నీ పైథాన్స్ ఇలాంటివన్నీ నేర్చుకుంటే తరువాత ఫ్యూచర్లో మన ఇండియాని మనమే బ్యాక్ బోన్గా నిలబెట్టొచ్చని ఆ రోజుల్లో పెద్దలు చెప్పిన మాటలను మనం నిలబెట్టుకోవచ్చు. అలాగే ఈ రోజుల్లో అందరికీ ఈక్వల్ రైట్స్ అనేవి అందరూ కల్పించారు. ఆ రోజుల్లో ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ మన ఫ్యూచర్ కోసం ఈ రోజుల్లో ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, కాన్స్టిట్యూషన్ అన్నీ రైట్ చేసి మనల్ని ఎంత నీట్గా చేస్తే మనం మన ఫ్యూచర్ని చూసుకోకుండా తరువాత వేరేవన్నీ చేస్తున్నాం. మనం తరువాత ఈ ఆపర్చునిటీస్ అన్నీ మనం ఉపయోగించుకొని ఇండియాని ఒక ఫ్యూచర్ ఏఐ టూల్ టెక్నాలజీగా నెంబర్ 1 స్థాయిలో పెడతామని కోరుకుంటూ థ్యాంక్ యూ అనండి. చాలా మంచి పాయింట్ చెప్పాడు మన లోహిత్. 1990 తర్వాత మన కంట్రీ వేగంగా అభివృద్ధి చెందడానికి కారణం సాఫ్ట్వేర్ రంగంలో ఇండియన్స్ చాలా కృషి చేసి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టాప్ కంట్రీస్లో 1, 2, 3లో మనం ఉన్నాం. కానీ ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత మనం ఎక్కడ ఉన్నామో మనకే తెలియదు. కరెక్ట్ పాయింట్. యూత్ ఇప్పుడు సోషల్ మీడియా అంటే రీల్స్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లు, యూట్యూబ్లు వీటిలో పడి అసలు వదిలేసాం. మనం చదువు అంతా కూడా బట్టి రాయడం, చూసి రాయడం, ఎగ్జామ్స్ ఎలాగోలాగా పాస్ అయిపోవాలి, దానిలో ఎక్కడో ఉన్నాం మనం. మిగతా చైనా లాంటి కంట్రీస్ ఈరోజు టాప్లో ఉండడానికి కారణం కొత్త టెక్నాలజీలో వాళ్ళు ఎప్పుడో అభివృద్ధి సాధించడం. మీరైనా కనీసం ఈ జనరేషన్ అయినా బాగుపడండి, కొత్తగా ఆలోచించండి. మంచి స్పీచ్ ఇచ్చావు నూరానన్న. ఒకసారి ఒక నిజమైన దేశభక్తుడిగా ఒక ఇండియన్ ఆర్మీని రిప్రజెంట్ చేస్తూ ఈరోజు తన ఆర్మీ డ్రెస్ వేసుకొని ఆగస్ట్ 15కి ఒక నిజమైన కళ తీసుకొచ్చి మన స్కూల్కి ఒక నిజమైన కళ తీసుకొచ్చినందుకు నిన్ను మన స్కూల్, మన హెచ్ఎం గారు, మన అతిథులు అందరి తరఫున నిన్ను అభినందిస్తున్నాం. ఒకసారి గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. చప్పట్లతో అబ్బాయిని అభినందిద్దాం. వెరీ గుడ్ నన్ను, వెరీ గుడ్.
వందే మాతరం. ఓకే, వెరీ గుడ్. మన గౌరవ అతిథులు, పాఠశాలకు బ్యాక్ బోన్ లాంటి ముఖ్యమైన డోనర్ శ్రీ కనకరాజు గారిని విద్యార్థుల్ని మమ్మల్ని ఉద్దేశిస్తూ కొద్దిసేపు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మన భారతదేశానికి పవిత్రమైన రోజు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి దేశాల్లోని పల్లెటూరులో కూడా అన్ని పాఠశాలలో కూడా ఈరోజు స్వాతంత్ర దినోత్సవం పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. మనకి 1947 ఆగస్టు 17 తేదీన స్వాతంత్రం వచ్చింది. అయితే అంతవరకు మనము ఉద్యమంలోనే ఉన్నాం. గాంధీ, నెహ్రూ, నేతాజీ, సుభాష్ చంద్రబోస్, పటేల్ వీళ్ళంతా మహానుభావులు ఆ రోజుల్లో స్వాతంత్ర దినోత్సవం కోసమని పోరాడి ఆ దీనిలో ఉన్నారు. అయితే ఒక్కసారి బ్రిటిష్ వారు మనకి స్వాతంత్రం ఇచ్చేసి మీ పరిపాలన మీరు చేసుకోండి, మీ దేశాన్ని మీరు పరిపాలించుకోండి అనేసరికి మన దగ్గర ఏ విధమైన ఇవి ఎలా పరిపాలించుకోవాలో కూడా తెలియలేదు. అప్పుడు వెంటనే మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు వీళ్ళంతా కూర్చొని సో మన పరిపాలన ఎలా చేసుకుంటాం, మనకైతే స్వాతంత్రం వచ్చింది, పరిపాలన చేసుకోవాలని అంటే అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని, ఆ రోజు మహామేధావి ఆయన, సో హరిజన్ అయినా సరే ఆ రోజుల్లోనే బారిస్టులలో బిఎల్ చేశారు. సో వారిని పిలిచి ఒక కమిటీని, ఒక 200 మందితో కమిటీని ఏర్పాటు చేసుకొని మనం పరిపాలన సాగిద్దాము అని అనేసరికి వారంతా కూర్చొని అన్ని కంట్రీస్లో కూడా మన దేశాల్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయో అన్ని కంట్రీస్లో కూడా పరిపాలన ఎలా చేస్తున్నారో అని వాళ్ళ తాలూకా రాజ్యాంగాన్ని తెప్పించుకొని మనం క్లుప్తంగా ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అదే 1950 జనవరి 26 సో ఇండిపెండెన్స్ డే చేసుకున్నాం. ఎందుకంటే ఇండిపెండెన్స్ డే స్వాతంత్రం వచ్చింది ఆగస్టు 15, 47. ఇండిపెండెన్స్ మనకు వచ్చింది 1950 జనవరి 26. అంటే అక్కడి నుంచి మనం స్వతంత్రంగా పరిపాలించుకుంటున్నాం అనమాట. అయితే మొట్టమొదట నేను ఇవాళే చూశాను, అసలు జెండా ఎగరవేసింది మామూలుగా 1943లో అండమాన్ నికోబార్లో సుభాష్ చంద్రబోస్ గారు ఎగరవేశారట. మనకి ఫస్ట్ అసలు బ్రిటిష్ వారు అండమాన్ నికోబార్ నుంచే మన దేశానికి వచ్చి మన తాలూకా సంపదనందరూ కొల్లగొట్టుకొని తీసుకొని వెళ్ళిపోయేవారు అనమాట. సో అందువల్ల ఏంటంటే 1943లోనే బోస్ గారు మనకి జెండా ఎగరవేశారు. అయితే దానికి పెద్ద రికగ్నైజేషన్ లేదు, ఎందుకంటే మనకి అప్పటికి స్వాతంత్రం రాలేదు కనుక. సో ఇప్పుడు స్వాతంత్రం 1947లో వచ్చిందే మనకి ఏంటి, ఏ జెండా, ప్రతి కంట్రీకి ఒక జెండా ఉన్నది. మనం ఏ జెండా పెట్టుకుంటామని అంటే అప్పుడు పింగళి వెంకయ్య నాయుడు గారు మీ చేతిలో ఉన్నటువంటి జెండా ఆయన రూపొందించారనమాట. 3 రంగుల జెండా రూపొందించారు. అది మన మేధావులు గాంధీ గారితో సహా అందరూ ఆ జెండాని ఎగరవేయడానికి, ఆ జెండాని మన మన దేశానికి జాతీయ జెండాగా ఎగరవేయడానికని ఒప్పుకున్నారు. ఆ 3 రంగుల్లో ఒకటి మీదది తెలిసిందే కాషాయం రంగు. ఆ కాషాయం రంగు అని అంటే అంతా సమానత్వం, అంటే సమాజ న్యాయం. అంటే మన కంట్రీలో హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అనే మతాల వాళ్ళు ఉన్నారు. ఎన్ని మతాలలో ఉన్నా కూడా అంతా సమానమే అని ఇండికేట్ చేయడానికి, సమానత్వం చేయడానికి ఆ కాషాయం, మనంతా సమానం అని. రెండోది వైట్, తెల్ల రంగు మధ్యలో ఉన్నదానికి అది పీస్ఫుల్, అంటే శాంతం. మనం ఏదైనా సరే ఉద్రేకంగా ఎవరు ఏ విదేశాలతో వీటిలోని మనం పోరాడడం లేదనమాట. విదేశీయుల నుంచి మనం
పీస్ఫుల్గా ఏ ఉద్యమం అయినా సరే మన పక్కనే చైనా పాకిస్తాన్ ఉన్నా సరే వాళ్ళతో మనం వెంటనే యుద్ధానికి దిగం అనమాట. అంటే పీస్ఫుల్గా మనం సాల్వ్ చేసుకుందాం ఉద్దేశం ఇండికేషను. తర్వాత మూడవది గ్రీన్ అంటే మీకు తెలిసిందే అగ్రికల్చర్. ఆ రోజుల్లో మనకు స్వాతంత్రం వచ్చేసరికి మనకి కరువు కూడా పరిస్థితి ఏర్పడ్డది. ఆ పరిస్థితులు మనం ఏం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఆ అగ్రికల్చర్ గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో మన దేశంలో అన్ని నదులు ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి. కానీ వాటి మీద ఆనకట్టలు కట్టి వ్యవసాయ పంట భూముల్లోకి నీరుని పారించాలన్నమాట. పారిస్తేనే కానీ మనకి వ్యవసాయం రాదు. అందువలన వ్యవసాయం గురించి అని ఆ గ్రీన్, ఆ 3 రంగులు అవి మనకి ఇండికేషన్ ఎప్పుడు రాత్రి పగళ్ళు తలుచుకుని ఇచ్చేసుకోవాలి. అయితే మనం ఇక్కడికి వచ్చేసరికి మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు 80వ సంవత్సరం అయింది. సో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. సో ముఖ్యంగా విద్య, వైద్య, ఆరోగ్యం, నివాసం అవి తీసుకున్నారనమాట ప్రభుత్వం వారు. కేంద్ర ప్రభుత్వం వారు అయితే, రాష్ట్ర ప్రభుత్వం వారు అయితే విద్య, వైద్య, ఆరోగ్యం, నివాసం వాటిని ముఖ్యంగా తీసుకున్నారు. విద్యకు వచ్చేసరికి మనకు తెలుసు మన విద్యలోని ఎంత ముందున్నామో. చాలా ఇంచుమించు మనకి 80% వరకు విద్యార్థులు, అంతవరకు నిరక్షరత ఎక్కువ ఉండేది. ఇప్పుడు విద్యార్థులు నిరక్షరత లేకుండా 80% వరకు విద్యను అభివృద్ధి చేసుకున్నాం. ఈ పాఠశాలలన్నీ చాలా అభివృద్ధి చేసుకుంటున్నాం. సెంట్రల్ యూనివర్సిటీస్ పెట్టుకున్నాం, స్టేట్ యూనివర్సిటీస్ పెట్టుకున్నాం. తర్వాత పాఠశాలను కూడా ఇలాగ అభివృద్ధి చేసుకుంటున్నాం. విద్యార్థులు మంచి నిష్ణాతులైన సరే ఉపాధ్యాయుల్ని రిక్రూట్ చేసుకుని వారితో పాఠాలు బోధిస్తున్నాం. ఇవన్నీ విద్యలో ముందు భాగం. ఇప్పుడు ఆయన అన్నట్టు ఇప్పుడు ప్రస్తుతం AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి వచ్చింది లేటెస్ట్గా. సో వీటన్నిటిని మనం ముందుకు వెళ్తున్నాం. తర్వాత చంద్రమండలంలో కూడా ర్యాకెట్లో ఉపయోగిస్తున్నాం. దాని నుంచి మనం ఎంతో విజ్ఞానాన్ని తీసుకొస్తున్నాం. వైద్యం వచ్చేసరికి ఈ వైద్యం అనేసరికి మనకి ఒక వైద్యమే కాదు, రీసెర్చ్ దాని మీద విజ్ఞానాన్ని వైద్యాలయంలోని తర్వాత మంచి లేటెస్ట్గా కనిపెడుతున్నారన్నమాట. రీసెర్చ్ డెవలప్ చేసుకుని మనకు మొన్న కరోనా వచ్చింది, మీకు చూసి 2019లో 2 సంవత్సరాల్లో ఊపిసింది కరోనా. అలాంటి కరోనా టైంలో ఏం చేశారు మన వాళ్ళు, ఆ విద్య ఉండబట్టే వైద్యం తర్వాత దానిలో పరిశోధన చేసి ఒక వ్యాక్సిన్ కనిపెట్టి దాన్ని నిర్మూలించాం. ఎక్కడైతే మనకి ఎకడమిక్గా ఏదైనా వచ్చిందంటే వెంటనే వైద్య విశ్వవిద్యాలయాలను సంప్రదించి వాటిని నిర్మూలిస్తున్నాం. ఆరోగ్యం అని అంటే మనకి ఇప్పుడు ఈ ఆరోగ్యంలో మనకి 80% మామూలుగా యావరేజ్ని మన వయస్సు 80 సంవత్సరాల వరకు పెరిగింది. ఇదివరకు ఏంటంటే 50-60 సంవత్సరాల్లోనే చనిపోయేవారు. కానీ అది పెంచుకుంటూ వస్తున్నాం. అంటే దాని రీసెర్చ్ బాగా డెవలప్ అవ్వడం వల్ల తర్వాత మనకి ఏ విధమైన జబ్బులు వచ్చినా సరే దాన్ని నిర్మూలించుకునే శక్తి మనకి ఉన్నది. సో అది ఉన్న ఆరోగ్యం. తర్వాత మన నెక్స్ట్ ఇంపార్టెంట్ది ఏంటంటే నివాసం. అందుకే ప్రభుత్వం వారు ఈ నివాసాలని పేదలకి వాటన్నిటికీ నివాసాలని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఇల్లు, గృహ నిర్మాణం అవన్నీ చేసుకొని ఇల్లు అవన్నీ ఇస్తున్నారు. వాళ్ళకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. అదే కాలనీలో అన్ని సదుపాయాలు ఇస్తున్నారు. ఆ నివాస యోగ్యం ప్రతి వారికి నివాసం ఉండాలనే ఉద్దేశంతో అలాగే ఏర్పాటు చేసుకుంటారు. సో అంతా అన్నింటిలో నుండి స్టేట్ అయితే సెంట్రల్ అయితే విద్య, వైద్య, ఉద్యోగం, ఆరోగ్యం అన్నింటిలో నుంచి చాలా ముందుకి వెళ్తున్నాం. ఇంకా ముందుకి 1947కి వికసిత్ భారత్ అని 100 సంవత్సరాలు మనకి పూర్తవుతున్న సందర్భంలో ఇంకా బాగా ముందుండాలి, ఇప్పటికంటే బాగా ముందుండాలనే ఉద్దేశంతో మన మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు ముందుకెళ్తున్నారు. అలాగే మన రాష్ట్రానికి వచ్చేసరికి మన చంద్రబాబు నాయుడు గారు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అనే ఉద్దేశంతో మనం అలాగే డెవలప్ చేయాలని. తర్వాత ముఖ్యంగా మనకి ఇంతవరకు మరి 10 ఏళ్ళు అయినా సరిగ్గా మనకి
రాజధాని లేదు, ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. ఎక్కడ ఉంటే రాజధాని అక్కడే అని అది కాన్సెప్ట్ కాదు. అందుకోసమని అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసుకొని దానికి చట్ట సవరణ చేసి మన ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరమే ఆ రాజధాని, మన రాష్ట్ర రాజధాని అమరావతి అని అక్కడ జెండా వందనం ఎగరేస్తున్నారు. ఇంతవరకు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ జెండా ఎగరేసేవారు. మన శ్రీకాకుళంలో కూడా ఒక సంవత్సరం ఎగరేశారు. అలా కాకుండా రాజధాని అమరావతి, అక్కడే జెండా ఎగరేయాలని ఈ సంవత్సరం నుంచి మన జెండా పండుగ కూడాను మనం అమరావతిలో చేసుకుంటున్నాం. రోడ్లు బాగు చేసుకుంటున్నాం. త్వరలోనే మనకి స్టేట్కి వచ్చేసరికి ఎంపీలు క్వార్టర్స్ కూడా తయారవుతున్నాయి. తర్వాత సిబ్బంది కూడా క్వార్టర్స్ తయారవుతున్నాయి. తర్వాత మంచి రాష్ట్రంలోని నేషనల్ హైవేస్ డెవలప్ అవుతున్నాయి. తర్వాత రైల్వేస్ కూడా బాగా వందే భారత్ అనే ఎక్స్ప్రెస్ రైల్స్, ఇదివరకు రైలు కాకుండా చాలా స్పీడ్గా వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ళు వేసుకుంటున్నాం. తర్వాత విమానాలు, సో విమానాలు అంత మునుపు 50 ఉంటే 150 విమానాశ్రయాలు. ముఖ్యంగా మొన్నే మన భోగాపురంలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాటి మన రాష్ట్రంలో ఓపెన్ చేసుకున్నాం. అంటే దేశంలో ఎక్కడి నుంచైనా సరే 24 గంటల్లో మనం మన ఇండియాలోకి చేరుకోవచ్చు అనమాట. అలాంటి ఎయిర్పోర్ట్లు డెవలప్ చేసుకుంటున్నాం. సో విద్యలో కూడాను చాలా ముందున్నాం. విద్య కోసమని ప్రభుత్వం వారు మీకు అమ్మ దీవెన స్కీములు, అలాగే మామూలుగా మధ్యాహ్న భోజన పథకాలు ఇవన్నీ ప్రవేశపెట్టారు. తర్వాత పుస్తకాలు, ఎడ్యుకేషన్ కిట్స్, పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బెల్ట్స్, ఇవన్నీ డ్రెస్సులు అవన్నీ కూడా ఫ్రీగా ఇచ్చి ఎడ్యుకేషన్ బాగా డెవలప్ చేద్దామని వాటి కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు మన కోసమని ముందుంటున్నారు. కనుక మనందరమే భావి పౌరులు. ఇప్పుడు మాకన్నా విద్యార్థులే, మీరే భావి పౌరులు. దేశాన్ని తీర్చిదిద్దేవారు కూడా మీరే. కనుక ఇంకా ముందుకు నడిపించాలని ఆశిస్తున్నాను. ఈ పాఠశాలకు వచ్చేసరికి మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఈ పాఠశాలకి ప్రతి సంవత్సరం కూడా ఈ పాఠశాలలో పర్సంటేజ్ పెరుగుతుంది. ఆ పర్సంటేజ్ పెరగడానికి కారణం మీ హెడ్ మాస్టర్ గారు, తర్వాత టీచర్స్ తాలూకా డెడికేషన్ వల్లనే ఈ పాఠశాల తాలూకా పర్సంటేజ్ ఆఫ్ పాస్ అంటే మామూలు కాదు, 10th క్లాస్ చూసుకుంటాం, తీసుకునేసరికి బాగా అభివృద్ధి అవుతుంది. అంటే ఈ సంవత్సరం ముఖ్యంగా ముగ్గురు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫస్ట్ 561, 600కి 561 మార్కులు రోహిత్. తర్వాత సెకండ్ ప్లేసు కృపవాణి 554 మార్కులు, నీరుష్ 550 మార్కులతో ఫస్ట్, సెకండ్, థర్డ్లో పాఠశాలకు వచ్చారు. అంటే అన్ని 500 అబవ్ చాలామంది ఉన్నారు. సో అంత 500 పైన మార్కులు తెచ్చుకోవడం అంత సులువు కాదు. ఎందుకంటే మీరు ఎంత కష్టపడాలి, మీ పేరెంట్స్ కష్టపడాలి, అలాగే టీచర్స్ కూడాను కష్టపడి ప్రణాళికలు వేసుకొని ప్రభుత్వం వారు ప్రణాళికలు నిర్ణయించి ముందుకు తీసుకొని వెళ్ళి మీకు భవిష్యత్తులో ముందుకు తీసుకొని వెళ్తున్నారు. కనుక భావి పౌరులు మీరే. కనుక ఇన్ ఫ్యూచర్లో కూడా మీరు ముందుకు పోయి మన కంట్రీని, మన రాష్ట్రాన్ని కూడా ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అన్నా పిల్లలు, అవునా ఇప్పుడే అనుకున్నాం, అదేనండి దేశభక్తి. అంటే పట్టుమని ఒక గంట ఉండలేకపోతే అలాగా. సార్ ఇక్కడ అన్ని విషయాలు కూలంకుషంగా ప్రతి రంగాన్ని కూడా ఆయన టచ్ చేస్తూ మనకి ఉపన్యాసం ఇచ్చారు. కాబట్టి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. చాలా విషయాల్ని విద్యార్థులకు తెలియజేశారు. వ్యవసాయ రంగం నుంచి విమానయాన శాఖ వరకు అన్ని రంగాలను కూడా తెలియజేశారు. కాబట్టి మా పాఠశాల మీద ప్రత్యేక అభిమానం చూపుతున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. తదుపరి మనకి ఇక్కడ నన్ను అందరూ వినాలి, ఒకసారి అందరూ వినండి.
ఇక మన పాఠశాలకి ఒక మూల నిధిని ఏర్పాటు చేసినటువంటి మనకి కొంతమంది దాతలు ఉన్నారు. ఆ దాతలు ఇచ్చినటువంటి అమౌంట్తోని ఒక నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. దాని నుంచి వచ్చినటువంటి ఇంట్రెస్ట్తో మీ విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. అయితే అందులో ఈ రోజు తాలూ ప్రత్యేకత ఏంటంటే మనకి దాతలుగా ఉన్నటువంటి కనకరాజు గారు, పి సావిత్రమ్మ గారు, అలాగే పి కోర్మారావు గారు, వీళ్ళు నిత్యం కూడా మన పాఠశాలకి ఏ అవసరం ఉన్నా సరే ఇట్టే ఆదుకునే వ్యక్తులు. కాబట్టి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీ అందరినీ కూడా తృప్తిపరుస్తున్నారు వాళ్ళు, అందుకు వాళ్ళకి అభినందనలు ఎప్పుడు కూడాను. అయితే ఈరోజు కనుక ఇంకా స్పెషాలిటీ ఏంటంటే మన పాఠశాల మీద ఎంత మక్కువ ప్రొఫెసర్ కనకరాజు గారికి మనం నిత్యం ఇస్తున్నాం స్కాలర్షిప్స్. అయితే ఈరోజు ఆయన ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన తర్వాత స్కూల్ ఫస్ట్కి 1000 రూపాయలు, స్కూల్ సెకండ్కి 1000 రూపాయలు, స్కూల్ థర్డ్కి 1000 రూపాయలు ఈ నిధి నుంచి కాకుండా ఆయన ప్రత్యేకించి ఇస్తున్నారంటే ఆయనకి ఎంత శ్రద్ధ ఉందో దీన్ని బట్టి మీ విద్యార్థులంటే అర్థమవుతుంది. కాబట్టి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఈ నగదు పురస్కారాలు సార్ చేతుల మీదకి ముందు ఇప్పించి తర్వాత మన కార్యక్రమం చేద్దాం. తర్వాత ఇందులో పేర్లు ఒకసారి మొన్న జరిగిన 10th క్లాస్ పరీక్షలో స్కూల్ ఫస్ట్ జె రోహిత్, వై కృపారాణి వచ్చారా, పి నిరూష, రోహిత్ రాలేదు ఇంకా మరి సెకండ్ కృపారాణి సెకండ్ సార్ అమ్మాయి అలా అట్లా ఉంటారు సార్ అట్లా సెకండ్. థర్డ్ నిరూష అమ్మాయికి కూడా 1000 రూపాయలు నగదు పురస్కారం. ఈ ఫస్ట్ అబ్బాయి ఫస్ట్ రాలేదు మరి 7:30 ఇచ్చాం. ఎప్పుడు వస్తున్నాడు ఇంకా కూర్చోండి మీరు. ఎవరు పంపించారు వాళ్ళని? సార్ ఉంచండి అక్కడ, వాళ్ళు ఉంచండి అక్కడ లైన్లో 5 minutes ఉంచండి అక్కడ. కూర్చోండి మళ్ళీ. వస్తున్నాడు సార్, కూర్చోబెట్టండి అలా సార్ 5 minutes. ఢిల్లీశ్వరరావు, ఢిల్లీ రావాలి. కృపారాణి, వై కృపారాణి పాఠశాల తరపు నుండి కృపారాణి, రోహిత్ రావాలి వేగం. నిరూష రమ్మ, రోహిత్ రావాలి. స్కూల్ తరపు నుండి కూడా మనం
10th క్లాస్లో హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకున్న ఈ ముగ్గురు చిరంజీవులకి మనం పాఠశాల తరపు నుండి రోహిత్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్కూల్ టాపర్. చప్పట్లతో మనం అభినందించాలి, కేకలతో కాదు, చప్పట్లతో అభినందించాలి. మనం కొట్టే చప్పట్లే వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటాయి నెక్స్ట్ భవిష్యత్తు కూడా. నిరూష, కృపారాణి కూడా పాఠశాల తరపు నుండి కూడా వారు తమ ప్రతిభా పురస్కారాలు అందుకుంటున్నారు. 10th క్లాస్ అబ్బాయిలు కొంచెం, 10th క్లాస్ బాయ్స్ కొంచెం కంట్రోల్లో ఉండాలి. అవును సార్, కూడా తీస్తారు, వాళ్ళే ఉంటారు. సోషల్ సబ్జెక్ట్లో 100కి 100 వచ్చినందుకు గాను సోషల్ సబ్జెక్ట్లో 100కి 100 వచ్చినందుకు గాను జె రోహిత్కి సోషల్ ఉపాధ్యాయులు జగదీష్ సారు ఈ బహుమతిని ప్రకటించారు. ఆయన బదులుగా వసంతరావు గారు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సింది కోరుతున్నాం. మ్యాథ్స్లో 100కి 100 తెచ్చుకున్న పి సౌజన్య, మ్యాథ్స్ టీచర్స్. పి సౌజన్య మ్యాథ్స్లో 100 అవుట్ ఆఫ్ 100 వచ్చాయి. చప్పట్లు లేవు మనకి, ఫ్రీయే కదా, ఏ కాదు చప్పట్లే. తెలుగులో 100కి 100, 100కి 100, తెలుగులో 100కి 100 తెచ్చుకున్నందుకు తెలుగు మాస్టారు ప్రకటించిన అవార్డు ఇది. ఏ సబ్జెక్ట్ 100 వస్తే ఆ సబ్జెక్ట్ టీచరే ఈ అవార్డుని. మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం సారు, సోషల్ జగదీష్ సారు, తెలుగు త్రినాథరావు సారు ఈ అవార్డుని ఇస్తున్నారు, వాళ్ళ అమౌంట్ని ఇస్తున్నారు. సోషల్లో 99 మార్క్స్ తెచ్చుకున్న కృపారాణికి సోషల్లో 99 తెచ్చుకున్నందుకు ప్రోత్సహిస్తూ వసంతరావు సార్ గారు అనౌన్స్ చేసిన అమౌంట్. తెలుగులో 99 మార్కులు తెచ్చుకున్న పవన్ సూర్య తేజకు కూడా త్రినాథరావు సార్ అనౌన్స్ చేయడం జరిగింది. అబ్బాయి రాలేదు, వచ్చాక అందిస్తాం. అవార్డీస్ అందరూ ఒకసారి నిలబడి ఫోటో తీయించుకోండి. 10th క్లాస్ బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు కూడా ఇంకా ఎక్కువ బహుమతులు సంపాదించాలని ఇప్పుడే ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోండి దీన్ని. ఇటుపక్క కొంతమంది వచ్చాయి. అలాగే మరికొన్ని బహుమతులు కూడా ఉన్నాయి.
ఇవన్నీ కూడా కొన్ని మనం పాఠశాల నిధుల నుంచి ఇచ్చాం ఆల్రెడీ. తర్వాత కనకరాజు గారు పర్సనల్గా ఒక ముగ్గురికి ఫస్ట్ సెకండ్ థర్డ్కి ఇవ్వడం జరిగింది. తర్వాత 100 ఆ సబ్జెక్ట్ టీచర్స్ ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ విద్యార్థులు అబ్జర్వ్ చేయండి. ఇవి మ్యాథ్స్లో 100, తెలుగులో 100, సోషల్లో అవుట్ ఆఫ్ 100 వచ్చిన వాళ్ళకి టీచర్సే ఇస్తున్నారు 1000 రూపాయలు నగదు ప్రైజులు. అలాగే ఈ సంవత్సరం కూడా మీరు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అన్ని సబ్జెక్టులో కూడా 100 మ్యాక్సిమం సాధించండి. మీకు కూడా ప్రైజులు ఉంటాయి, మీకు కూడా 1000 రూపీస్ ఇవ్వబడతాయి. అందుకే దానికి మీరు కష్టపడి చదవండి. ప్రతి ఒక్కరు ఈ స్టేజ్ ఎక్కి అందుకునే స్థాయి మీకు రావాలి. తదుపరి ఈ సంవత్సరం మన పాఠశాలలో పూర్వ విద్యార్థులు కొంతమంది ఉన్నారు. పర్లాపు తేజేశ్వరరావు అండ్ మెట్ట జయరాం. వీళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి పాఠశాల మన పేద పిల్లలే కదండి, మన పిల్లలు ఎలాగానో వాళ్ళకి మా నగదు రూపంలో స్కాలర్షిప్స్ ఇవ్వండి అని వాళ్ళు కూడా అమౌంట్ ఇవ్వడం జరిగింది. పర్లాపు తేజేశ్వరరావు ఈ సంవత్సరం 1000 రూపాయలు ఆయన స్కాలర్షిప్ ఇవ్వమని ఆయన ప్రకటించారు. ఆ అమౌంట్ కూడా ఇచ్చారు. అది కూడా ఇప్పుడు పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు తేజ వాళ్ళ బ్రదర్ వచ్చారు, ఆయన చేతుల మీదుగా కొంతమంది విద్యార్థులకు ఇస్తాం. అలాగే మెట్ట జయరాం, ఆ అబ్బాయి ప్రస్తుతం ఇక్కడ లేడు, చెన్నైలో ఎక్కడ ఉన్నాడు, రాలేకపోయాడు. కాకపోతే ఆ అబ్బాయి 5000 రూపాయలు ఇచ్చి తల్లిదండ్రుల పేరు మీద పిల్లలకే స్కాలర్షిప్ ఇవ్వమని చెప్పారు. ఇప్పుడు అవి కూడా స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా అందరూ బాగా కష్టపడి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ప్రైజులు స్టేజ్ మీదకి వచ్చి అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇది ఇన్స్పైర్గా మీరు తీసుకోవాలి. అంతేగాని అక్కడ కూర్చొని చప్పట్లు కొట్టడం కాదు, మీరు కూడా ఆ స్థాయికి రావాలి. ఓకేనా? ఇప్పుడు మన 10th క్లాస్ వరకు ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్ కూడా కొన్ని గిఫ్ట్లు ఉన్నాయి, బహుమతులు. 3 కేటగిరీలు ఇవి: మెరిట్ స్టూడెంట్ అండ్ కొంచెం ఫినాన్షియలీ బ్యాక్వర్డ్ స్టూడెంట్ అండ్ అటెండెన్స్ 100% అటెండెన్స్. అంటే ప్రతిరోజు స్కూల్కి వచ్చే వారికి కూడా, చదువులో మెరిట్ వాళ్ళకి, ఫినాన్షియల్ వీకర్కి అండ్ ప్రతిరోజు స్కూల్కి వచ్చే వాళ్ళకి కూడా మనం బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా స్కూల్ తరపు నుండి కూడా ఇవ్వడం జరుగుతుంది కొంత అమౌంట్ని. చూద్దాం ఎవరెవరు అందుకుంటారో. క్లాస్ ఏ జామి హనీ వచ్చిందా? రావాలమ్మా. ఈరోజు కూడా వచ్చింది అమ్మాయి. 100% అటెండెన్స్. ప్రతిరోజు స్కూల్ స్టార్ట్ అయిన నుంచి ప్రతిరోజు క్రమం తప్పకుండా స్కూల్కి రావడం అంటే మామూలు విషయం కాదు. సో జామి హనీ 200 రూపీస్ ఇస్తున్నారు. నరేంద్ర రావాలి. చప్పట్లకేం కరువా? మనం ఎంకరేజ్ చేయాలి, మనకు మనమే ఎంకరేజ్ చేసుకోవాలి. అరవడం కాదు, చప్పట్లు మీన్స్. 7th క్లాస్ బి సెక్షన్ పి వరుణ్, మెరిట్ స్టూడెంట్ పి వరుణ్. పి హనీష్, 7th క్లాస్ బి సెక్షన్ పి హనీష్, మెరిట్ స్టూడెంట్. సెవెంత్ ఏ దీక్షిత్ సాయి, 7th క్లాస్ ఏ సెక్షన్. చప్పట్లు అలా కొడుతూనే ఉండాలి.
ఏ చాందిని 7th ఏ అక్కడ స్టేడియంకి వెళ్ళిందా? ఓకే. 9th బి కే ఈశ్వర సాయి 100% అటెండెన్స్. ప్రతిరోజు వస్తాడు, చాలా బాధ్యతగా స్కూల్ కోసం కూడా ఆలోచించే కొద్దిమంది స్టూడెంట్లో ఈశ్వర సాయి ఒకడు. సిక్స్త్ ఏ వంజరాపు గౌతమి మెరిట్, పూర్ అండ్ మెరిట్. 6th ఏ గొలివి రోహిణి, గొలివి రోహిణి మెరిట్ స్టూడెంట్. నెక్స్ట్ 6th బి ఉపేంద్ర భార్గవ్, బి ఉపేంద్ర భార్గవ్ రావాలి, మెరిట్ స్టూడెంట్. సిక్స్త్ బి కే వేదిత్ కుమార్ మెరిట్. నెక్స్ట్ 10th బి ఐ తేజేశ్వరరావు రావాలి, తేజేశ్వరరావు. మహేంద్ర, బి మహేంద్ర రావాలి, హుషారుగా రావాలి. టెన్త్ ఏ కే కావ్య మెరిట్ స్టూడెంట్. అంటే మిగిలిన వాళ్ళకి మెరిట్ లేదని కాదు, ఒక లెక్క ఉందా, లెక్కలో వేసి తీసినవన్నీ కూడా. డి మౌనిక 10th ఏ మెరిట్ స్టూడెంట్. కనీసం అమ్మాయిలని చప్పట్లు కొట్టాలి, అమ్మాయిలు వెళ్తున్నప్పుడు మనమే ఎంకరేజ్ అయిపోతే 2 చేతులు కలిపితే చాలు కదా. 8th బి మహేష్, 8th బి మహేష్ మెరిట్ స్టూడెంట్. 8th బి రామ్ ప్రసాద్, రామ్ ప్రసాద్ రావాలి. నెక్స్ట్ 8th ఏ చాందిని, 8th క్లాస్ ఏ సెక్షన్ చాందిని. చాందిని రాలేదా? మెరిట్. 8th ఏ మేఘన, 9th ఏ యు ప్రణీత, ప్రణీత వాళ్ళు అక్కడికి వెళ్ళారు, స్టేడియంకి వెళ్ళారు. 9th ఏ వి హారిక, 9th బి బి సందీప్, బి సందీప్. కే రోహిత్ వచ్చాడు, రావాలి, చప్పట్లతో ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మనందరం కూడా ఇలాంటి బహుమతులు ఎన్నో అందుకోవాలి మనం. నైన్త్ ఏ నిధి స్టేడియంకి వెళ్ళిందా? నిధి కూడా స్టేడియం. 7th బి జ్ఞానేశ్వరరావు, మహాజ్ఞాని. 7th ఏ ప్రవల్లిక, 100% అటెండెన్స్ ప్రవల్లిక. ప్రతిరోజు స్కూల్కి వచ్చిందని ఇచ్చాము. వెళ్ళింది సార్, స్టేడియంకి వెళ్ళింది. జి గాయత్రి 8th ఏ అటెండెన్స్, స్టేడియమే, రోజు వస్తుంది అమ్మాయి. 8th బి ఢిల్లేశ్వరరావు 100% అటెండెన్స్ ప్రతిరోజు. 9th ఏ కే ప్రసన్న, 10th ఏ కే ప్రసన్న. బోర్ కొట్టకుండా, విసుగు కొట్టకుండా ప్రతిరోజు స్కూల్కి వచ్చి
ఏవో చిన్న చిన్న కారణాలు చెప్పి స్కూల్ ఎగ్గెత్తకుండా ఎల్ ఢిల్లేశ్వరరావు 10th B. ఎల్ ఢిల్లేశ్వరరావు. ప్రతిరోజు వస్తాడు స్కూల్కి. %100% అటెండెన్స్. ఈరోజు ఈ 80వ స్వాతంత్ర దినోత్సవానికి ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు శ్రీ ప్రొఫెసర్ కనకరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మన స్కూల్ తరఫున తెలియజేస్తున్నా. అలాగే సైలెన్స్ ఒకసారి. ఈ జెండా ఆవిష్కరించిన జెండాను మనకి ఇలా మనకు ముందు ఉంచిన మన పీఈటీ సార్లకి, ఎంటైర్ కార్యక్రమాన్ని వీడియో తీసిన గణేష్ గారికి, అలాగే పాటలు పాడించిన మన యు త్రినాథరావు మేషార్ గారికి, అండ్ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వహించిన మన ఉపాధ్యాయులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన హెచ్ఎం గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. అలాగే అవార్డులు విజయ్ శ్రీరామ్ రావాలి ఒకసారి. విజయ్ శ్రీరామ్ చిన్న గిఫ్ట్ అందుకోవాలి. విజయ్ శ్రీరామ్. సో మళ్ళీ మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. చప్పట్లు కొట్టండి ఒకసారి. విజయ్ శ్రీరామ్. కంగ్రాచులేషన్స్ అందరికీ. విజయ్ శ్రీరామ్ అలాగే మిగిలిన పిల్లలందరికీ ఒకసారి అన్నాను ఫోటో తీసుకోండి. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళకుండా. 10th బాగా మార్కులు తీసుకుని ఇంటర్మీడియట్కి వెళ్ళిన మన పాత స్టూడెంట్లకు కూడా ఆల్ ద బెస్ట్. నాన్న 7th వాళ్ళు ఈ మైక్ సెట్టింగ్ వదిలిసి వెళ్ళిపోయారు. 7th క్లాస్ బాయ్స్ ఈ మైక్ పెట్టిన వాళ్ళు రావాలి. అల్పాహారం ఉంది మేడం గారు, మీరు కష్టం తెచ్చేసాను మీకు కలిసి వస్తారు. చేస్తారా